రాష్ట్రంలో ఎంతమందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారో, ఆడబిడ్డ నిధి ఇచ్చారో బహిరంగ చర్చకు సిద్ధమా అని వైఎస్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి లలితా కళ్యాణి బహిరంగ సవాల్ విసిరారు. మండల కేంద్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం సింగనమల నియోజకవర్గంలో ఘన విజయం సాధించినందుకు ఆమె వైఎస్సీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శల మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శైలజానాథ్ కేవలం నియోజకవర్గ అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నారని, మీలాగా వ్యక్తిగత విమర్శలు ఆయన ఎప్పటికీ చేయలేదన్నారు. చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నిస్తే ఇలా వ్యక్తిగతంగా దూషిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి శైలజానాథ్ గురించి మాట్లాడుతున్న వారి స్థాయి ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వంలో సింగనమల నియోజకవర్గానికి 1 టీఎంసీ నికర జలాలు కేటాయించాలని నిర్ణయం తీసుకుంటే కనీసం దానిని అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారని విమర్శలు చేశారు. జూన్ మొదటి వారం పూర్తయినప్పటికీ కూడా విత్తన వేరుశెనగ పంపిణీ చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శలు చేశారు. మరోసారి వ్యక్తిగత విమర్శలు చేయకుండా మీరేం చేశారో సమాధానం చెప్పాలని సూచించారు. వెన్నుపోటు కార్యక్రమం గురించి విమర్శించిన టీడీపీ నాయకులకి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మేము కేవలం వెన్నుపోటు ప్రోగ్రామ్ చేసిలేది ఈ 2 నెలల మీ టీడీపీ ప్రభుత్వ ప్రజా వైఫల్యం గురించి మాత్రమే. ఇక 32 ఏళ్ల కిందటే టీడీపీ ప్రభుత్వంలో వెన్నుపోటు జరిగింది. దాన్ని మేము ఏ మాత్రం విమర్శించడం లేదు, దాని గురించి మేము అడగడం కూడా లేదు. ఈరోజు సాకే శైలజానాథ్ అన్న గారు పార్టీ మారారు అని మీరు పదే పదే మాట్లాడుతున్నారు కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు అన్న గారు ఏ పార్టీ నుంచి వచ్చారో సమాధానం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మొదట చెప్తే మాజీ మంత్రి వర్యులు సాకే శైలజానాథ్ అన్న గారు తర్వాత చెప్తారు. ఈరోజు 3 సిలిండర్లు అని చెప్పి మహిళలకి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు కదా. ఇదే కుప్పం నియోజకవర్గం వెళ్ళి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మని కానీ మహిళని కానీ డోర్ కొట్టి అడుగుదాము, ఒకరికైనా ఈ 2 సంవత్సరాల్లో 6 సిలిండర్లు వచ్చాయా లేకపోతే ఎన్ని సిలిండర్లు వచ్చాయా అని మాట్లాడదాం. ఎందుకయ్యా ఊరికే మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు? కావాలంటే మీరు టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని మీరు అంటున్నారు, జరగలేదని వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు అంటున్నారు. దీనిపై అభివృద్ధి కోసం అని చర్చ ఎక్కడికి రమ్మని జరిగిందని మీరు అంటున్నారు, అభివృద్ధి జరగలేదని వైసీపీ నాయకులు అంటున్నారు. అభివృద్ధిపై చర్చకి టీడీపీ నాయకులు మీరు సిద్ధమేనా? వైసీపీ నాయకులు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. టీడీపీ ప్రభుత్వంకి సంబంధించిన టీడీపీ నాయకులు మా యొక్క సమన్వయకర్త శైలజానాథ్ గారు నన్ను విమర్శించడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన కేవలం అభివృద్ధి గురించి ఏవైతే సింగనమల నియోజకవర్గం అభివృద్ధి చెందకపోవడం గురించి కేవలం పార్టీ కోసం మాట్లాడారు కానీ ఆయన వ్యక్తిగత విమర్శల గురించి ఏనాడు మాట్లాడలేదు. ఇంకొక విషయం ఏమంటే ఈరోజు సింగనమల నియోజకవర్గంలో రైతులకి ఎంత వెన్నుపోటు పొడిచారనేది కేవలం కూటమి ప్రభుత్వానికే తెలియాలా. ఎందుకంటే రైతులకు ఈ రోజు జూన్ నెల మొదలైతున్నప్పటికీ కూడా విత్తనాలు పంపిణీ చేయడంలో చాలా జాప్యం జరుగుతుంది. అట్లనే పంటను పండించిన పంటకు కూడా మద్దతు ధర ప్రకటించకపోవడం అనేది కూడా చాలా బాధాకరం. ఈ రోజు మీరు ఏం సాధించారని మాటికి ప్రెస్ మీట్లు పెట్టి మా యొక్క సమన్వయకర్తని సూటిమోటి మాటలతో పొడుస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ముందుగా ఈ విద్యార్థులు జూన్ నెల మొదలవుతుంది, స్కూల్ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ స్కూల్ డ్రెస్సులు కానీ ఇంతవరకు మేము ప్రభుత్వం ఇవ్వలేమో అని చేతులు ఎత్తేస్తాను. ఈ రోజు మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సి చేసి ఈ రోజు డిఎస్సి వాళ్ళందరికీ కూడా ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా మోసం చేసిన ప్రభుత్వం మీ ప్రభుత్వం కదా. ఒక్కసారి సచివాలయాల వైపు చూడండి. మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో మీకు తెలుస్తుంది. అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి అన్న ప్రభుత్వంలోనే జరిగింది కానీ ఇంకా ఏ ప్రభుత్వంలో జరుగుతుందనే నమ్మకం ఈ సింగనమల ప్రజలకు అయితే లేదు. ఈరోజు మహిళలకి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. రండి, ఏ ఊర్లో ఇచ్చారు, ఏ నియోజకవర్గంలో ఇచ్చారా? మీ కుప్పం నియోజకవర్గంలో పోయి ఇంటింటిలో అడుగుదాము. నువ్వు ప్రభుత్వంలో కూర్చొని 2 సంవత్సరాలు అవుతుంది, 6 సిలిండర్లు ఇవ్వాల. కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క మహిళని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మని అడుగుదాము. ఎంతమందికి 1500 రూపాయలు డబ్బులు ఇచ్చారు, ఎన్ని సిలిండర్లు ఫ్రీగా ఇచ్చినారు? రండి అభివృద్ధిపై చర్చిద్దాం. ఇదే మీరు నిజంగా సిలిండర్లు ఇచ్చింటే నేను ఈ పని రాజకీయాలు వదిలిపెట్టాను. అభివృద్ధిపై మాట్లాడాలంటే మాటికి పార్టీలు మార్చారు, జోబిలో కండువాలు పెట్టుకున్నారు. మీరు పర్సనల్ గా అటాక్ చేసేకున్నారా? ప్రజల కోసం మనం పని చేయడానుకుంటామా? ఈరోజు మాటకంటే ఆర్పీని ఒకటి తీసుకొని వస్తారు, మహిళల్ని తిట్టిస్తారు. వాళ్ళ కోసం మళ్ళీ మహానాడులో ప్రత్యేక సీట్స్. దాని వల్లనే మీకు అర్థం అయిపోతుంది మీరు ఎటువంటి వాళ్ళతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారో. మళ్ళీ వాళ్ళకి మీ పక్కన సీట్ ఇస్తారంటే వాళ్ళ సావాస దోషం. పక్కన ఎట్లుంటారో మనల్ని కూడా విలువ అట్లనే కడతారు. ఆ ఆర్పీ మాట్లాడుతున్నారు ఆర్కే రోజా గారిని. ఒక ఆడ మనిషి అనుకోకుండా ఎవరైనా నీకు ఇచ్చిన అధికారం, ఒక ఆడ మనిషిని మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారు? ఆర్పీ నువ్వేమైనా ఎమ్మెల్యేవా, మంత్రివా, ఎంపీవా? నీకు ఆర్కే రోజా గారిని మాట్లాడే స్థాయి ఉందా? ఎవరికి వాళ్ళ స్థాయి మర్చిపోయి ఎమ్మెల్యేని కానీ మంత్రుల్ని కానీ వాళ్ళ మాట్లాడాలంటే కూడా ఒక రేంజ్ ఉండాలా.
రైతులకి ఇతనం వేసుకోవడానికి ఇతనాలు ఏమైనాయా? యూరియా ఎంత మటుకు సప్లై చేశారు? లేదనుకోకుండా ఒక్క విషయంలో మాత్రం మీరు కంపల్సరీ సక్సెస్ అయినారు. ఎక్కడంటే మద్యం ఏర్లై పారుతుంది. హాస్పిటల్స్ దగ్గర కాదు, స్కూల్స్ దగ్గర కాదు, గుళ్ళ దగ్గర కాదు, ఎక్కడ చూసినా మాత్రం తక్కువ కాకుండా సప్లై చేస్తా ఉన్నారు. ఈరోజు హాస్పిటల్స్ వెళ్తే 108 నిర్వీర్యం, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం. ఇదే 108 ఎన్ని వెహికల్స్ ని జగనన్న తెప్పించినాడు, ఎంత మందికి ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసినారు. ఈరోజు రెండు సింగనమల నియోజకవర్గంలో ఎన్ని ఆర్బీకేలు ఉన్నాయి, ఎన్ని సచివాలయాలు ఉన్నాయి, ఎన్ని హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, ఎంత మందికి ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేశారు జగనన్న చెప్పండి. ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో కొత్త మెడికల్ కాలేజీలు కట్టలేరు, డబ్బులు లేవు. ఈరోజు స్టీల్ ప్లాంట్ లో బాధితులు చనిపోతే దీంట్లో ఎవరైనా చనిపోయినారా అని కామెంట్ చేస్తా ఉన్నాడు. ఆయనకి ఏమన్నా కొంచెం తెలివి ఉందా? మనం వెళ్ళిన పరిస్థితి ఏంటి, మనం రాజకీయం చేసేది ఏంటి? ఈరోజు మీరు రామోజీరావుకి సంతాప సభ చేయడానికి 10 కోట్లు ఖర్చు పెట్టారు. స్టీల్ ప్లాంట్ లో చనిపోయిన వాళ్ళకి 8 కోట్లు మీరు నష్టపరిహారం ఇవ్వలేకపోయినారా? మీ తప్పులు ఎత్తి పెడితే చాలా ఉన్నాయి. ఎందుకంటే మేము మాట్లాడకూడదు, ఎందుకంటే మా నాయకుని యొక్క క్రమశిక్షణలో మేము ఉందామని మాట్లాడుతున్నాం. ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణ అనేది పార్టీలు మారారా ఇంకోటి మారా అట్లా అటాక్ చేయొద్దండి. మనం ఏ విధంగా ప్రజలకి పని చేస్తాం ముందుకు పోతున్నామని వెళ్తే అది చాలా మంచిది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి వస్తే రాష్ట్రం అంతా అవసరంలా, సింగనమల్లోనే ఏం చేశారో చెప్తా. 50 చెరువులు పైచిలకు మనకు సింగనమల నియోజకవర్గం అంతా కూడా చెరువులు బాయిలో నీళ్లు పారిస్తాడు. గతంలో ఎంత మంది నాయకులు వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అన్న ప్రభుత్వంలో సింగనమల నియోజకవర్గంలోని చెరువు లోకలైజేషన్ అయింది. ఒక టీఎంసీ నీళ్లు హక్కుగా తీసుకొని వచ్చినారు. ఇది తెలుసుకొని మాట్లాడండి. ఈరోజు నాయనార్పల్లి క్రాస్ లో రోడ్డు కానీ 100 కోట్లు ఖర్చు పెట్టి ఇదే నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు ఉన్నాయో మీరే చూసుకోండి. శిలాపలకాలు దండి ఉన్నాయి, పోయి చూసుకోండి. ఆర్బీకే లేవా? ఈరోజు లక్షల ఆస్తులు, ప్రతి ఒక్క పంచాయతీకి బిల్డింగ్ లో ఎంతమంది ఎంప్లాయీస్, ప్రతి 50 మందికి ఒక వాలంటీరు. ఆఫీసుల చుట్టూ తిరుక్కోకుండా ఇంతకుముందు ఆఫీసుల చుట్టూ తిరిగి పెన్షన్స్ కోసం ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం, మన ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం, ఏ దానికోసం అక్క చెల్లమ్మలు బాధపడకూడదని వాలంటీర్లను పెట్టి మనకి ఇంత సేవ అందించిన మొత్తం జనరేషన్ లోనే ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ప్రభుత్వ నాయకత్వంలో మరో సింహం పనిచేయడానికి వచ్చింది సైదనాథ్ అన్న గారు. వ్యక్తిగత దూషించడం, వాళ్ళని పని చేయడం ఎంత మాత్రం మంచిది కాదు, ఇది పద్ధతి కాదు. జై జగన్.